బాయ్స్ ఏంటి మేడం బాయ్స్ అని అంటున్నారా? ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కదా, మీరు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు, అవునా? మీరు నిజంగా ధైర్యంగా చెప్పండి, వీళ్ళందరినీ మీరు సేవ్ చేస్తారా? ష్యూరా? సో మీ అందరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారు, కానీ కాపాడవలసింది ఫస్ట్ వాళ్ళు డే మొత్తం ఉన్నది మీతో. సో వాళ్ళు మీ సిస్టర్స్, మీరు ఎంతవరకు మీరు ప్రొటెక్ట్ చేసి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నంతగా వాళ్ళు పేరెంట్స్తో షేర్ చేసుకోలేరు, అవునా? వాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు? మీరు బ్రదర్సే కదా, బట్ ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నారంట? మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదమ్మా, అవునా? మీరు డేరింగ్గా ఉంటారు. హలో బాయ్స్ వెనక వింటున్నారా? నాకు నువ్వే కనపడుతున్నావు నాన్న, ఏం లేదు, ఎందుకంటే నువ్వు అందరికన్నా పెద్దగా ఉన్నావు కదా. నీ పేరేంటి? ఒక్కసారి నువ్వు కనుక నేను వీళ్ళని సేవ్ చేస్తాను, మా స్కూల్ స్టూడెంట్స్ని ఎవరు ఏమన్నా ఏం చేసినా బయట నేను ఊరుకోను అనేది నీ కాన్ఫిడెన్స్గా నువ్వు చెప్పగలిగితే మేము చాలా హ్యాపీ వాళ్ళు వచ్చినందుకు. అది నీ పేరేంటి? యా, ఓకే. సో మీ ఫ్రెండ్స్తో మీరు చెప్పుకోండి. బాయ్స్ మీరు కూడా చిన్నగా కొట్లాడుకోవటం సర్వసహజం, కానీ బయటికి వెళ్ళినప్పుడు బస్సెస్లో, కామన్ ప్లేసెస్లో, మీరు టూర్స్కి వెళ్ళినప్పుడు ఈవెన్ బాయ్ అబ్యూస్ కూడా ఉందమ్మా. గర్ల్ అబ్యూస్ ఒక్కటే కాదు, బాయ్ అబ్యూస్ కూడా ఉంటుంది. మీకు ఏంటంటే ఇది తెలియని ఏజ్, మీకు తెలియని వయసు, మీకు ఎవ్రీథింగ్ చాలా సరదాగా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. కానీ నేను గమనించింది కూడా ఉంది, బస్సెస్లో పుష్ చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళ టచ్ మీకు చాలా ఇబ్బంది, మీరు ఇలా పుష్ చేసుకుంటారు. నేను బాయ్స్ని చూశానమ్మా, విజ్ఞాన్ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద బాయ్స్ ఉన్నప్పుడు, వాళ్ళు స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు ఏదో ఫన్ కోసం అనుకుంటారు, కానీ అబ్యూజ్ అనేది, ఒక బ్యాడ్ టచ్ అనేది మిమ్మల్ని హర్ట్ చేసిన, మీ కాలు నులిమిన గొంతు పట్టుకుని ఆడుకునేటప్పుడు అది కూడా అబ్యూస్ కిందే వస్తుంది. అది కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు, మీరు గట్టిగా చెప్పండి. మీ బాడీ మీకు, ఎవరు నన్ను టచ్ చేయకూడదు. గర్ల్స్ అలాగే మీరు కూడా బస్సెస్లో ట్రావెల్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కామన్ బస్సెస్లో మీకు ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్స్ ఎదురైతే ఇమీడియట్గా మీరు కండక్టర్కో డ్రైవర్కో గట్టిగా అరవండి, కేకలేయండి, తప్పేం లేదు. బస్ ఆపి ఏంటని అడిగితే పక్కన ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కామన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, మీరు సైన్స్ ఫేర్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా కానీ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదురైతే మాత్రం ధైర్యంగా చెప్పండి పక్కన వాళ్ళకి. మేడం అన్నట్లు ఏది దాచుకోవద్దు. మీ స్టూడెంట్స్కి మీరు వచ్చి చెప్పండి, మీ స్కూల్ స్టూడెంట్స్కే, మీ ఫ్రెండ్స్కే చెప్పుకోండి, మీ స్టాఫ్కే చెప్పుకోండి. మీరు అలా ఎదుర్కొని పేరెంట్స్కి చెప్పలేనప్పుడు మీకు మీరే అది మీ అబ్యూస్ చేసుకున్నట్టు మీ బాడీని. అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మీకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉంటారు. ఒట్టి అబ్యూజివ్గా అంటే సెక్షువల్ అఫెన్స్ ఒకటే కాదమ్మా, మిమ్మల్ని కోప్పడినా, మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని హీనంగా మాట్లాడినా అది కూడా మీకు అఫెన్స్ కిందే వస్తుంది. అది కూడా మీరు మిమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడినా కూడా మీరు ఒప్పుకోవద్దు. లేదు నేను ఇలా కాదు, నేను ఇలా చేయగలను, నేను మంచి అనేది మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఏం బాయ్స్ ఓకేనా? మీ స్కూల్ సిచ్యువేషన్లో మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? మీరంతా హ్యాపీయే కదా? మరి హ్యాపీనెస్ అనేది షేరింగ్ విత్ ఫ్రెండ్షిప్గానే ఉన్నారా మీరు? You are both girls and boys? Are you in a friendly relationship? Are you in a friendly relationship? Yeah, that is what. So that's happy for that. Adi, okay. So ఒకటి ఏదైనా మీరు గర్ల్స్